సో నిజంగానే ఆ ఆడియో మీరు కూడా వినే ఉంటారు. అంతలా అంటే నేను అడిగాను క్వశ్చన్ కూడా, ఏదైనా డిప్రెషన్ నుంచి బయట రావడం కోసం మంత్రమా అంటే, నేను చాలామందికి ఇట్లానే చెప్పాను, చాలామంది కూడా చెప్పాను కూడా, ఇలా నేను వాళ్ళ నుంచి డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తాను అంటున్నారు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఒక రకంగా మాట కాదు, ఆయన ఎలా ఉన్నారంటే ముద్దులు పెళ్ళామా అని సాగ తీసి, ముద్దులు పెళ్ళామా అని సాగ తీసి లిటరల్లీ ఏదో కొత్తగా పెళ్ళయి ఇప్పుడే ఏదో పని మీద బయటికి వెళ్ళి ఈ లోపల వదిలి ఉండలేక ఉన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అందులో ఎలా వాళ్ళని ఇది చేయటం కోసం మాట్లాడారు అనుకుంటాను చెప్పండి. మినిమం మనకు కామన్ సెన్స్ ఉంటుంది కదా, విన్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. తను చెప్పినంత మంది నమ్మటానికి ఐ మిస్ యూ, ఐ లవ్ యూ కూడా ఫస్ట్ తను యాక్సెప్ట్ చేసింది, ఆడియోస్ ని యాక్సెప్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ వర్షం మరొక అమ్మాయి వచ్చిందో తర్వాత తను నెగిటివ్ వచ్చింది. అప్పటిదాకా నాకు తెలిసి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ దీని మధ్య మ్యూచువల్గా జరిగాయి అవన్నీ కూడా, ఫోర్స్ఫుల్ మ్యానిపులేషన్ లీగల్గా ఏం చెప్తాను కూడా. సో ఇటువంటి ఆడియోస్ ఎంత కాన్ఫిడెంట్గా అంటే, రెడీగా ఉందా రైట్. సో అటువంటి విషయాలపైన ఏం చెప్తారు మీరు? అంటే ఇటువంటి ఇంకా చాలా మంది అట్రాక్ట్ అవకాశం కూడా ఇటువంటి మాటలు చూసి. ఇందాక విష్ణు అయితే ఏకంగా నన్ను పెళ్లి చేసుకుందా ఆమెలో తాళి కట్టింది అన్నాడు. ఒక అబ్బాయి నా పెళ్ళిలో తాళి కట్టింది అని మహిళ అని చెప్తున్నారు సాధువు, సారీ అఘోరిగా చెప్పేటువంటి శ్రీనివాస్. సో నాకు నా మెల్లో తాళి కట్టింది, నా బొగ్గలు కొరికింది, నా పైన పడుకొని దొరలాడింది అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఒక సందర్భంలో యాక్సెప్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా. సో అంటే ఫైనాన్షియల్ మ్యూచువల్ ఆస్పెక్ట్ అయినా నిజంగా వాళ్ళపైన కూడా హిప్నటైజ్ చేసే అవకాశం ఉందంటారు ఇట్లా? ఇదండి అందరిలో ఒక మైనస్ ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో నేను స్ట్రాంగ్గా ఉండి నాకు నేను ఒక గౌరవం ఇచ్చుకుంటే ఒకళ్ళు వచ్చి నా మీద పడితే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తానండి? నేను అమ్మాయినైనా అబ్బాయినైనా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? నేను ముందు నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా. నాకు కావాల్సిన దగ్గర ఉన్నా సరే ఫస్ట్ నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, నాకు నేను బౌండరీస్ పెట్టుకోవాలి. బౌండరీస్ పెట్టుకోకపోతే నువ్వెవడు రా, నేను అబ్బాయి ఫస్ట్ వైఫ్ తో వచ్చేమో పోలీస్ అధికారులు కదా, విష్ణుని పెళ్లి చేసుకున్నాడు అని ఆడదాన్ని అని అంటే ఆయన కంప్లైంట్ ఇవ్వాలి ఫస్ట్. ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. అతని మీద పడి దొర్లుతున్నట్టు అది వీడియో కూడా ఉంది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్. ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీళ్ళెవరు వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. సరే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాధవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. ఇది తను మాట్లాడిన మాటలు సార్ అర్థమైపోతుంది కదా సార్. చిన్న పిల్లలకి చెప్పినా చెప్తారు, అతను ఏదో బాగా ఉంది, అటాచ్మెంట్ ఉంది, ప్రేమ ఉంది అని చెప్పి అందులో అది తన తర్వాత ఇప్పుడు పక్కన వచ్చి ఇంకో ఆమె కూర్చుని ఇంకో భార్య వచ్చి కూర్చునేసరికి ఆ భార్యని చిచ్చి కాదు నేను అదంతా వేరేలా అడిగినప్పుడు నేను అందరికీ చెప్తాను, అబ్బాయిలకు కూడా చెప్తాను, డిప్రెషన్ మంత్రం అంటున్నాడు. ఐ లవ్ యూ చెప్తావు, ఐ మిస్ యూ చెప్తావు, మిగతా అన్ని అవి చెప్పండి, అవి వదిలేద్దాం. నా వల్ల అవ్వట్లేదు, వాట్ ఈస్ దట్ చెప్పండి మీరే. మీరు ఏం కంక్లూడ్ చేస్తారు? ఇటువంటి ఇంకా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళ నుంచి బయటపడాలంటే నిజంగానే హిప్నటిజం చేసి అనుకున్నారు. మీ జీవితాలు మీ చేతుల్లో ఉండాలి అంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. వద్దు నా జీవితం ఏమైపోయినా పర్లేదు అని అనుకుంటే ఇట్లాగా మీరు చూసుకోండి. మీరు ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కరికి మన బాధ్యత, మన జీవితం మన బాధ్యత, వేరే వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వెళ్ళటం కాదు. అండ్ మీకు రేపొద్దున మళ్ళీ ఆయన అఘోరి కనుక అఘోరీనో డూ అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వాట్ ఎవర్ అతను వస్తే కనుక మీరు అడిగే విషయం ఏంటంటే, ఇంతకాలం నుంచి నేనే ఈ ఆర్టీవీలో బోల్డ్ విషయాల గురించి మాట్లాడాను, ఆత్మహత్యల గురించి, హత్యల గురించి, భార్య భర్త వీటిని మీరు ఇట్లా ఎన్ని జరుగుతున్నప్పుడు నువ్వు ఏం చేసావు? మరి నువ్వు సంస్కరణ చేస్తాను, లేకపోతే సనాతన ధర్మం గురించి పోరాడతాను, ఆడవాళ్ళ గురించి మాట్లాడతా అన్నప్పుడు ఆ విషయం ఒక్కడి మీద అడగండి. ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు ఏం చేశారు? సరే మీరు ముద్దులు పెట్టుకుంటున్నారు, భార్యను మారుస్తున్నారు, మీరు ఏయో చేస్తున్నారు, మరి ఈ కూడా చేయాలి కదా. మీరు మీ మెయిన్ పర్పస్ అదే కదా, మరి పర్పస్ ఏది? మరి మీరు అవన్నీ చేస్తూ ఉండి మీరు ఏమైనా మాట్లాడుతున్న సనాతన ధర్మం అంటే కొంతమంది కాకపోతే కొంతమంది అని అయ్యో పాపం అనుకుంటారు.
అవన్నీ వదిలేసి మీరు ముద్దులు పెట్టుకుంటూ కార్లో పెట్రోల్ కొట్టించి తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు మీరు? నాకు అర్థం కావట్లేదండి, సీరియస్ నాకు అర్థం కావట్లేదు. ఇంకో క్వశ్చన్ ఇక్కడ, నేను వర్షని అడిగినప్పుడు కూడా మరి మీకు అమ్మ చక్కగా లైఫ్ ఇచ్చింది, బీటెక్ జరుగుతున్నావు, తన రీల్స్ నిజంగా చూస్తే సోషల్ మీడియాలో చాలా ఫ్యాషనబుల్గా